హల్లెలూయా. దేవుని నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ప్రదీప్ చక్కటి వాక్య ఉపదేశం ఇచ్చున్నాడు. ఆరాధన వర్తమానంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడించున్నాడు. అలాగే ఈరోజు దేవుడు మన దేవాది దేవుడు కొన్ని మాటలతో మనతో మాట్లాడబోతున్నాడు. ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. చాలా ప్రాముఖ్యమైన సన్నివేశం. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తుల పేర్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో బాగా వినండి. వ్యక్తుల పేర్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో స్థలాలకు కూడా కొన్ని స్థలాలకు అంతే ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో ప్రాముఖ్యత గల స్థలాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలంలో ఆయన ఉంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఒక స్థలము కానీ, ఒక వాగు కానీ, సముద్రము కానీ, ఏదైనా కానీ దాటాడు అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చాలా సందర్భాల్లో, చాలా వాక్యాల్లో దేవుడు సముద్రం మీద నడిచనని వింటున్నారు. దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ నడిచినందుకు, అలా నడిచి వచ్చుట ద్వారానే ఇంకొకరికి ఆసక్తి కలిగి, ప్రభువా నేను కూడా నీ శిష్యుని కదా, నేను కూడా నడిచి రానా, నేను మునుగాను కదా అన్నాడు. కానీ దేవుడు అటువంటి సందర్భాన్ని కూడా దేవుడు శిష్యులకు ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చక్కగా రావు. అంటే ఒక ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యమైనది. దేవుని నిస్సి సంగమా, ఇప్పుడు నేను మీకు చెప్పబో దేవుని పరిశుద్ధ గ్రంథంలోని ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు తను సృష్టించిన భూమి మీద ఆయన చివరి అడుగులు. తను సృష్టించిన భూమి మీద ఆయన చివరి అడుగులు ఈరోజు దేవుడు మనకు చక్కగా కొన్ని వాక్యం ద్వారా చెప్పబోతున్నాడు. ఆయన చివరి నడక, జీసస్ ఫైనల్ వాక్ ఆన్ ద ప్లానెట్. ఫైనల్ వాక్. ఒకవేళ నువ్వు నడుస్తూ వెళ్తున్నావు అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఒక డాక్టర్ గారు కొన్ని సందర్భాల్లో చెప్తాడు, పేషెంట్గా ఉన్నప్పుడు మీరు ఇక కొన్ని దినములలో, పక్క కూడా చెప్తాడు, వారంలో ఖచ్చితంగా చనిపోతారు అన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? కానీ ఒక విషయం, అలా చెప్పవలసిన అవసరం కూడా లేదు. నా విషయంలో జరిగిన ఒక సందర్భాన్ని చెప్తూ మొదలు పెడతా. నాకు ఒకసారి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు, మరి నేను వెళ్తున్నప్పుడు అంబులెన్స్లో, మరి నా పరిస్థితి ఏంటి? ఏమని వెళ్ళి ఉంటాను అంటే అది నా దేవునికి తెలుసు. ఒకటేమంటే, ఏం జరిగింది ఆ సందర్భాల్లో. ఒకవేళ నువ్వు ఫైనల్ వాక్లో, ఫైనల్గా నేను ట్రావెల్ అవుతున్నా, దేవుడు తను సృష్టించిన ఈ భూమి మీద చివరి నడక ఈరోజు చక్కగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. తను సృష్టించిన భూమిలో నేను వాకిల్లో ట్రావెల్ కావడం గొప్ప కాదు, కానీ ఎంతోమంది ఆపదల్లో ట్రావెల్ అవుతూనే ఉంటారు. అంబులెన్స్లు అడుస్తూనే ఉంటాయి, 108లు రోజు అడుస్తూనే ఉంటాయి. అది కాదు ముఖ్యత. కానీ ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు ఈ భూమి మీద చివరి నడకని ఈరోజు మనతో చూడబోతున్నాం. ఆయన శిష్యులకు అంటే వెళ్ళడానికి ముందు ఆయన తీసుకున్న ఒక నడక, అంటే ఆయన వెళ్ళడానికంటే చూడండి, ఆయన సిలువకు వెళ్ళడానికి ముందు, ఆయన సిలువ అర్పణ అవ్వడానికి ముందు ఆయన తీసుకున్న చివరి నడక ఈరోజు దేవుడు చక్కగా మనతో వివరణగా దేవుడు మాట్లాడబోతున్నాడు.
చూడండి, ఈ దినాన మానవాళి నిస్సి సంఘానికి, ముఖ్యంగా మానవాళికి ఉంటుంది ప్రపంచ జీవకోటికి, ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు, ఎవరికి సమస్త జీవకోటికి గురించి ఆలోచిస్తే ముఖ్యంగా నిస్సి ప్రేయర్ హౌస్, నిస్సి సంఘంతో ఉన్న అందరికీ గొప్ప పాఠంగా ఈరోజు దేవుడు మాట్లాడబోయే మాటలు ఉండాలని దేవుడి నామమున మేమందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు ఈ మాటలు వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. చూద్దాం ఒకసారి. జాగ్రత్తగా వినాలి, వ్రాసుకోవాలి. చాలామందికి చెప్తూనే ఉన్నాను చాలా సందర్భాల్లో, ఏది కానీ ఇక మీదట ఇది మంచి సంఘం, చాలా ప్రేమగల సంఘం, ఒకరినొకరు ప్రేమించుకునే సంఘం, ఒకరినొకరు ఏదైనా తప్పు చేస్తే క్షమించే సంఘంగా ఉండాలని దేవుని నామమున కోరుచున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాస్టర్ గారు గడిచిన లెంట్ డేస్లో వాక్యం చెబుతూ ఉన్నప్పుడు హౌస్లో మనందరము రాసుకోవడమే సరిపోయింది, రాస్తూనే ఉన్నాం. కానీ ఆయన వాక్యం అడిగితే టక్కన ఏదైనా వచనం అడిగితే టక్కని చెప్పలేకపోతున్నాం, రాస్తున్నాం. రాయడం తప్పని ఈరోజు నేను చెప్పట్లేదండి. కానీ మేడం ఒకప్పుడు సారు నోట్ నుంచి ఒక మాట రిలీజ్ అయిందంటే, ఒక వర్డ్ రిలీజ్ అయిందంటే టక్కని తీసి చెప్పేవారు. కానీ మేడము చూడండి, ఇప్పుడు కూడా చెప్తున్నారు. కానీ కొందరు ఏం చేస్తున్నారు, వ్రాస్తూనే ఉన్నారు. కానీ మేడం నన్ను క్షమించాలని ముందన్నే చెప్పినాను, కొందరు క్షమించాలని ముందన్నే చెప్పిన అందరినీ. ఏమని చెప్పినా నాకు తెలిసి ఇట్లా జరుగుతాయని, కానీ క్షమించాలని. కానీ టకాని ఎత్తాల. సంఘంలో చాలామంది ఉన్నారు. ఎందుకు సార్కి మనము సపోర్ట్గా టక్కన ఎత్తలేకపోతున్నాం? రాద్దాం. ఒక వచనం వర్డ్ చెప్తాడు, యోహాను సువార్త 6:33 అంటే రాసుకోండి, జస్ట్ వదిలేయండి. వాటికి ఇంటికాడ పోయి హోంవర్క్ చేయండి. అదే చెప్పేది సారు. అవునా? నేనే రాసి బుక్కులు అయినా కానీ నేను రాసిన దాంట్లో ఒక్కటి కూడా నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు కూడా బుక్లో ఒక 20-30 రాసింట, ఒక్కటి కూడా నాకు అర్థం కావట్లే. చివరిగా నాకు అర్థమైంది, రాయుట తప్పు కాదు, కానీ రాసింది అర్థమయ్యేటట్టు రాస్తే కరెక్టు, లేకపోతే శుద్ధం ముద్దు తప్పు అని అర్థం. నాది ఒక్కటి అర్థం కాదు. బుక్కులు కావాలంటే వెరిఫికేషన్ చేసుకోండి, నెక్స్ట్ తెస్తా. చూడండి, ఎందుకంటే వచ్చామా, విన్నామా, వెళ్తున్నామా అని దేవుడు అంటలేదు. నా బిడ్డలు నన్ను ప్రేమించి ఆలయానికి వచ్చారు, మరి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నారు? ఒక్క మాటన్నా వాళ్ళు మోసుకెళ్తున్నారా? ఆ మాట వాళ్ళని టచ్ చేసిందా లేదా అని నేను చాలామంది వాక్యం చెప్పడానికి వచ్చి ఏదో వాక్యం చెప్పాలా, నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఏదో చెప్పాలా, నేను మనిషిగా చెప్పాలనేది కాదు. దేవుని మాటలు చెప్పేటప్పుడు నేను ఎవరిని, కూయాయా, ఇక్కడ ఎవరైనా కానీ చెప్తున్నప్పుడు దేవుని మాటలే ఉంటాయండి. దయచేసి వినాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఒకటి మాట దేవుడు సెలవిస్తున్నాడు, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లుడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. హల్లెలూయా. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ప్రియ దేవుని సంగమా, మన అతిక్రమములు ఒప్పుకొని, ఒకవేళ మీ అంటే మీరు కోపడతారు మళ్ళా, అందుకే నన్ను కూడా కలుపుతున్నా. మన అతిక్రమములను ఒప్పుకొని అంటే నువ్వు చేయవా అన్నా అంటారు మళ్ళా. ఓకే, మన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఈరోజే మంచి సమయం. టుడే ఈజ్ అ గుడ్ డే. దేవుడు నిజంగా అనుకూలమైన సమయం. ఈరోజు వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది రియల్గా ఇది రోజు అనుకూలమైన సమయం. చూడండి, అతిక్రమములు అంటే ఈరోజే మంచి సమయం, దాచుకోవడానికి సమయం కాదు. అంటే చూడండి, అతిక్రమములు దాచుకుంటూ ఉంటే ఏమవుతుంది? భ్రష్టు పట్టిపోతాం. మన అతిక్రమంలో విడిచిపెట్టగలగాలి. మనం చేసిన ప్రతి తప్పును దేవుని నామమున దేవుని క్షమాపణ అడిగి, ఎదుటి వ్యక్తిని ఏమైనా నొప్పించినామని అతనికి కూడా సూర్యాస్తం అయిపోయేలోపు అంట, ఐఎమ్ వెరీ సారీ, మార్నింగ్ నీతో నేను మాట్లాడిన మాట దేవుడు నాకే బాధగా ఉంది అని ఇప్పుడన్నా అన్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, సూర్యుడు అస్తమించే లోపల యు కెన్ సే సారీ. ఎవరికైనా కానీ, అది భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ, పిల్లలకు కానీ, సంఘంలోని ఎవరికైనా కానీ, మీ డ్యూటీలో కానీ, బయట ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేస్తుంటే యు కెన్ సే సారీ.
ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటే దేవుని కన్నా సారీ చెప్పండి, ప్రభువా ఐఎమ్ సారీ, నేను మార్నింగ్ ఆ విషయం మాట్లాడినా. దేవుడు అంటాడు ఓకే ఐ విల్ శాంక్షన్, ఈసారి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. చూద్దాం, వెళ్దాము. ఇంకా యేసుక్రీస్తు జీవితంలో ఒక అమూల్యమైన విషయాన్ని దేవుడు ఈరోజు మన సంఘంతో మాట్లాడబోతున్నాడు. నిస్సి ప్రేయర్ హౌస్ అంటే చాలా ఇష్టం దేవునికి. మన సంఘము ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం కాబట్టి చక్కటి సంఘాన్ని దేవుడు స్థాపించాడు, చక్కటి పాస్టర్ని మనకిచ్చాడు, చక్కటి వాక్యంను మనం వింటూనే ఉన్నాం. మంచి ఆలయము, చల్లదనాన్ని, బయట భయంకరమైన ఎండలు ఉంటే చల్లదనాన్ని కూడా దేవుడు ఇచ్చినాడు. ఇదంతా దేవుని కృపే. చూడండి, వద్దాం. యేసుక్రీస్తు జీవితంలో రాసుకోండి, హెడ్లైన్ ఇది ఒక్కటి రాసుకోండి, కనీసం మిగతాది రాసుకోకపోయినా రాసుకోండి. తర్వాత ఏం దండే రాసుకోవద్దండి, మళ్ళీ మొదటికి వస్తారు. యేసుక్రీస్తు జీవితంలో కెద్రోను క్షణాలు ఏంటి ఈ క్షణాలు అనేది చూద్దాం. కెద్రోను అనగా అర్థము చీకటి, డార్క్నెస్. కెద్రోను అనగా అర్థము చీకటి, విలపించుట. చాలా అర్థాలు ఉన్నాయి, సందర్భాన్ని బట్టి అర్థం తీసుకుంటాం. విలపించుట, గోనెపెట్ట అని కూడా అర్థం వస్తుంది. చూడండి, కటిక చీకటి కెద్రోన్ అంటే. తర్వాత చూడండి, అలాగే మనము ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక వాక్యం చదువుకొని వెళ్దాం. హెచ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనంలో ఒకసారి గట్టిగా ఎవరైనా చదివితే చాలా సంతోషం. హెచ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనములు. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసే. బాగా చూడండి, నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలములను మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును. 8వ వచనం బాగా గుర్తు, అండర్లైన్ చేసుకోండి, రౌడ్ చేసుకోండి, దాన్ని బాగా గుర్తుంటుంది మీకు. నిన్ను బట్టి అంటున్నాడు దేవుడు, నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికి అంధకారం కమ్మ చేసేదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసేదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నిన్ను బట్టే ఎందుకు రాయబడిందడా? ఏమైనా చేస్తేనే కదా. నువ్వు చేసే ప్రతి తప్పు, నువ్వు చేసే దేవునికి వ్యతిరేకమైన మాట, దేవునికి ఆయాసకరమైన ప్రతి మాట బట్టి గాఢాంధకారము, కెద్రోను, చీకటి నీ జీవితంలో అలుముకునేలాగా మనం చేసుకుంటున్నాం. ఎవరిని బట్టి అండి? నన్ను బట్టి నేను అనుకుంటున్నా, మీరేమో నాకు తెలియదు. ఓకే, నిన్ను బట్టి. చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. ఇది బాగా రాసి పెట్టుకున్న తర్వాత స్టడీ చేయండి. దేవుడు మీతో ఇంకో విధంగా చక్కగా మాట్లాడతాడు. ప్రతి విషయంలో దేవుడు మీతో మాట్లాడతాడు. యోహాను సువార్త వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 1-5 వచ్చి నేనే చదువుతూ వెళ్తా, ఫాలో కండి. అవసరమైతే మీ హెల్ప్ తీసుకుంటా. 1వ వచనం. యేసు, యోహాను సువార్త 18వ అధ్యాయము 1-5 లేదా 9 వచనం దాకా చూద్దాం ఒకసారి. యేసు ఈ మాట చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. హల్లెలూయా, అండర్లైన్ చేసుకోండి. కెద్రోను వాగు దాటిపోయెను. ఏంటి ఇంత ప్రాముఖ్యత? తన శిష్యులు, యేసు ఒక్కడే దాటిపోలే చివరి ప్రయాణంలో, తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోకి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమారులు, ఒకసారి ఏం మోలే ఆడికి,
పలుమారులు పోతూనే ఉన్నాడు. చాలా ఇష్టమైన స్థలము. పలుమారులు అక్కడికి వెళ్ళుచుండు వాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. బాగా గుర్తుపెట్టుకోండి. పలుమారులు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. 3వ వచనం, కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు, బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వెళ్ళెను. ఇది చదివిన తర్వాత మీతో మాట్లాడు. 4వ వచనం, యేసు తనకు సంభవించబోవన్నీ ఎరిగిన వాడై, యేసు తనకు సంభవించబోవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని అడిగాను. ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళా 2వ వచనంలోకి వెళ్దాం. చూడంట, పలుమార్లు ఎక్కడికి వెళ్తున్నాడంట? కెద్రోను నది వాగు దాటి శిష్యులను అంటే పెట్టుకొని పలుమార్లు వెళ్ళిచున్నాడు. చాలా ఇష్టమైన స్థలం అక్కడికి వెళ్తున్నాడు. ఏది దాటి? కెద్రో. చివరిగా కెద్రోను దాటి చూడండి. కావున యూదా ఏం చేసినాడంట? ఆ స్థలమును బాగా తెలుసు. చాలామంది ఈ లోకంలో, దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడబోతున్నాడు. పాస్టర్ గారు చాలా సంఘాల్లో దైవజనులు ఎంతగానో నమ్మకం పెట్టుకొని, ఎంతగానో సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న గొప్ప వాళ్ళని హానర్ చేస్తూ వాళ్ళని వెంట పెట్టుకొని పోతే ఏం చేస్తున్నారు? చివరిగా అందరికీ తెలిసిన విషయమే, ఇంకో చర్చి పెడుతున్నారు. అవునా? అక్కడ చూడండి, అది ఈ సిలువకి ఇక్కడ నేను ఇక్కడ యాడ్ చేయట్లే, కానీ దేవుడు కొన్ని విషయాలు నేను చదువుతున్నప్పుడు ప్రభా నిజమే కదా, ఈ లోకపరంగా మేము కొందరు నమ్మితే ఏం పరిస్థితి. కానీ దేవుని ఇక్కడ ఏం చేసినాడు? యూదా, తన శిష్యుడైన యూదా, దైవజనుడు యేసు ప్రభు వారిని, స్వయాన ఈ భూమిని సృష్టించిన యేసు ప్రభు వారిని ఏం చేసినాడంట? బాగా అనుసరిస్తున్నాడు. ఏం పెట్టుకొని వెంబడిస్తున్నాడో యేసు ప్రభుని, లోపల ఎంత పాపం పెట్టుకొని వెంబడిస్తున్నాడో లాస్ట్కి ఏం చేసినాడు? యేసు ప్రభుని అప్పగించినట్టుగా చూస్తున్నాం. చూడండి, కావున యూదా సైనికులను చూడండి, ఒక్కడు పోవచ్చు కదా, చేత కాదు యూదాకి. యేసు ప్రభు ఏమన్నా కొడతాడా? ఎవరన్నా తిట్టినాడా? నువ్వు ఎక్కడన్నా దండించినాడా? కోప్పడినాడు. కానీ ఎక్కడ? తన యెరూషలేము విషయంలో అక్కడ వ్యాపారం జరుగుతున్నప్పుడు దేవుడు కోపడినాడు. తన కోపానికి ఒక అర్థం ఉంటుంది యేసు ప్రభు. కానీ ఇక్కడ ఏం చేసినా అంటే, యేసు ప్రభు అంటే సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ, చూడండి చీకట్లో, అది కెద్రోను దాటినాడు, చీకటిని దాటేసినాడు దేవుడు. చీకటి ప్రాంతంలో అసలు ఒకరికొకరు కనిపిరాడా? అసలు యూదాకే కొన్ని సందర్భాల్లో కొన్ని పత్రికలు అర్థం కాలే, కనుక్కోవడానికి కూడా ఎవరు యూదా ఇస్కరియోతు యేసుప్రభుని కనుక్కోవడానికి కూడా ఒక టైం పట్టింది. అంతా చీకటి. దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ, మళ్ళీ చూడండి, దివిటీలు అంటే దీపాలు పెట్టుకున్నారంట అందరూ, మళ్ళీ ఆయుధములతోనూ. మళ్ళీ యేసుప్రభుకి ఎంత తేటగా కనిపిస్తుంది అలా చీకటి. అంత కఠినమైన చీకట్లో యేసుప్రభు ఒంటరిగా ప్రయాణం అవుతూ ప్రార్థన చేస్తుండేవాడు తరచుగా. ఎక్కడికి వెళ్ళాడంట? చూద్దాం నెక్స్ట్. ఆడే చూడండి, యేసు తనకు సంభవించబోవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, యేసుప్రభు వెళ్ళినాడు వాళ్ళ దగ్గరికి, ఎదురు పోయినాడు. నాకు అనిపించింది, నేనైతే నన్ను ఎవరన్నా పట్టుకోవాలని వచ్చినారనుకో, కష్టం నన్ను పట్టుకోవడం. ఆ రోజైతే దొరకను, మళ్ళీ ఎప్పుడైనా దొరుకుతాను నేను. కానీ యేసు ప్రభు నాకు తెలుసు, నా చివరి ప్రయాణం అని తెలుసు. చివరి ప్రయాణము, చివరి నడక అని యేసు ప్రభుకి తెలుసు. కొద్ది నిమిషాలు దేవుడికి సైనికులకు అప్పచెప్పబడతాడు. నన్ను ఎంతగానో ప్రేమించిన నా ప్రియ శిష్యుడే నన్ను అప్పచెప్తాడని కూడా యేసు ప్రభు వారికి తెలుసు. మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారికి ఎదురుపోయి మీరు ఎవరిని ఎదుగుచున్నారని యేసుప్రభు అడిగినాడు. అడిగినప్పుడు
5వ వచనం, వారు, నాకు చాలా సంతోషం అనిపించింది, వాళ్ళు ఎంత యేసుప్రభుని అరెస్ట్ చేసేకి వచ్చినా, ఎంత పట్టుకోవడానికి వచ్చినా తప్పుగా మాట్లాడలేదనిపించింది నాకు. నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇవ్వగా ఏమన్నాడు యేసు? వెంటనే యేసు ఆయనను నేనే అంటున్నాడు. కొన్ని సందర్భాలు నిజం చెప్పిన ఎవరు నమ్మరు. యేసు ప్రభు సీదా చక్క పోయి అసలు యూదా పట్టించడానికి వచ్చిన ఆయనకే కన్ఫ్యూజన్ ఉంది. యూదాకి ఆ టైంలో నీ కన్ఫ్యూజన్ ఎందుకు, నేనే దూరం చేస్తా అని సైనికులు వాళ్ళ ఎదురు గుంపు దగ్గర పోయి నేనే అంటున్నాడు. ఆ యేసు నేనే, మీరు ఎదుగుతున్న నజరేయుడైన యేసు క్రీస్తు నేనే అంటున్నాడు అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండను. చూడండి ఇక్కడ చూడు, ఎవరు రాస్తున్నారు ఇది? యోహాన్. ఆయనను అప్పగించిన యూదాయు అక్కడ ఉన్నాడంట, కానీ కొంచెం గుర్తుపట్ల. అంత చీకటి ఛేదించిన దేవుడు, చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు, చీకటిగా జీవిస్తున్న మనందరినీ, మన పాపములని క్షమించిన దేవుడు ఆయన సిలువకు దొరికిపోతాను అంటే అప్పగించే ముందు, తనను తాను సబ్మిట్ చేసుకునే ముందు కూడా దేవుడు చక్కగా కొన్ని మాటలు మనకి నేర్పిస్తున్నాడు. చూడండి 6వ వచనము, ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా, మళ్ళీ అంటున్నాడు యేసుప్రభు, నేనే ఆయననని వారితో చెప్పగా వారి వెనుకకు తగ్గి నేల మీద పడిరి. వాళ్ళకి అర్థం కాల. వెనుకకు తగ్గి, అబ్బాయి ఈయననా కాదా, అబ్బాయి ఈయననేనా, కొంత అంటాం కదా, నువ్వేనా, కాదు నువ్వే, సంకోచం, డైనమోలో పడిపోయినారు. మరలా 7వ వచనంలో, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, మళ్ళీ అడుగుతున్నాడు, గుర్తుపడతారని అడగా 8వ వచనం, యేసు వారితో నేనే అంటున్నాడు. మళ్ళా నేనే ఆయనని మీతో చెప్తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. అండర్లైన్ చేసుకోండి, ఈ మాట జీవితంలో మర్చిపోద్దండి. యేసు ప్రభు ఎందుకు అంత ముందుగానే పోయినాడు? ఏమి కొద్దిగా నిదానంగా ఎట్లా? యేసు ప్రభు తెలుసు కదా నేను బంధింపబడతా, ఆయన అర్పించనీకనే వచ్చింది. దానికి ఏం దేవుడు మనలాగా తప్పించుకునే వ్యక్తి కాదు కదా. దేవుడు అర్పించాడు, గొర్రెపిల్ల మాదిరి వచ్చినాడు, బలియాగం అవ్వడానికే ఈ లోకానికి వచ్చినాడు ఆయన. సో ఇక్కడ చూడండి ఈ మాట, యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. అండర్లైన్ చేసుకోండి, వీరిని పోనీయుడని చెప్పాను. అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా, వీరిని పోనీయుడని చెప్పాను. ఎవరి కోసం ఈ మాట అంటున్నాడు యేసు ప్రభు? తన శిష్యుల కోసం. ఒకవేళ ఈ టైంలో తన శిష్యులని అంతమొందిస్తారేమో, పట్ట చంపేసి శిష్యులందరినీ, ఏమన్నా నా శిష్యులు ఆపదలు పడిపోతారేమో. ఎందుకంటే దేవుడు మానవునిగా నరురూపిగా ఉన్నాడా. బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, దేవుడు సెలవిస్తే అసలు ఆ ప్రదేశం అంతా వణకదండి. ఒక్క దూత నీకు సెలవిచ్చినాడు అనుకోండి, ఏమవుతుంది? కానీ దేవుడు అసలు దూతలు ఎప్పుడు పిలుస్తాడా యేసయ్య, ఎప్పుడు పిలుస్తాడా, ప్రభా ప్లీజ్ ప్రభా నన్ను పిలుచు ప్రభా, ఒక్కసారి నన్ను పిలుచు, ఎవరిని లేకుండా చేస్తా అనే తట్టు ఉంటాయి దూతలు. కానీ ఈరోజు దేవుడు నా పాపముల కోసం తన దూతలకు ఆజ్ఞ ఇవ్వలేదు. చూడండి తర్వాత ఏమంటున్నాడు? మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ శిష్యులు, డిసైపుల్స్ రెస్పాన్సిబిలిటీగా ఆలోచిస్తున్నాడు. నా శిష్యులు ఎవరికి గాయం కాకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి తనే ముందుగా వెళ్ళి వాళ్ళకి అప్పగించుకుంటున్నట్టు చూస్తున్నాం. చూడండి, వీరిని పోనీయుడని చెప్పాను అంటే వాళ్ళని వదిలేయండి, నేనే ఆయన్ని, నన్ను తీసుకెళ్ళండి అని. సో ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప కల్వరి ప్రేమ ఎక్కడన్నా చూసామండి? దేవుడు ఎంత గొప్ప ప్రేమ కదా, ఎంత గొప్ప ప్రేమ స్వరూపి కదా. ఒకసారి చూద్దాము ఈ మాట నెరవేర్పు ఏమంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ముందు యోహాను సువార్త ఒకసారి చదవండి ఈ మాట మాత్రం ఎవరైనా. యోహాను సువార్త 17:12.
నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. హల్లెలూయా. నేను వారిని భద్రపరిచిందండి మేడం. నేను వారిని భద్రపరి. ఇక్కడ చూడండి మళ్ళా, నేను వారి యొద్ద ఉండగా, శిష్యులతో నేనుండగా, డిసైపుల్స్తో నేనుండగా, నీవు నాకు అనుగ్రహించిన దేవా, నువ్వు నాకు అనుగ్రహించిన, నువ్వు నా పట్ల నాకు అప్పచెప్పిన ఒక పని అనుగ్రహించిన వారిని నీ నామము అందు కాపాడి తిని. ఎవరి నామందు అంటున్నాడు? నీ నామందు, దేవుడి నామందు కాపాడి తిని. నేను వారిని భద్రపరిచితిని. భద్రం చేసినాడు పరిస్థితిని. ఒక్కరికి కూడా ప్రాబ్లం లేకుండా ఆయననే ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు వెళ్తున్నాడు? ఆ శిష్యులతో అనేక కార్యాలు చేయాలి భూమి మీద. ఈరోజు మనము ఇక్కడ కూర్చున్నామంటే ఆ శిష్యులు లేకుంటే ఉన్నామండి? ఆ శిష్యులు ఆ 12 మందిలో ఒక యూదా చేసిన పరిస్థితి అది. కానీ ఆ శిష్యులు లేకపోతే మనమంతా ఉన్నామా? దేవుని తెలుసుకోగలిగినామా? ఈ మాట దేవుడు చూడండి, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప మరి ఎవడును నశింపలేదు. నాశనపుత్రుడు ఎవరండి ఇక్కడ? వెరీ గుడ్, అందరూ చాలా ఇంటెలిజెన్స్ ఉన్నారు ఇక్కడ. యూదా ఇష్కరియోతు. నాశనపుత్రుడు తప్ప ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు. తర్వాత యూదా పరిస్థితి ఏమైందో మీకు బైబిల్ గ్రంథంలో చక్కగా ఉంది. ఎంత వేదన పడినాడు అయినా కూడా ఇట్ ఈస్ ఫినిష్. అంత అయిపోయిన తర్వాత నువ్వు ఎంత వేదన పడినా దేవుడికి ఇష్టంలా. ఒకవేళ నువ్వు చేసేదంతా చేస్తూ ఒకసారి క్షమించినాడు, మళ్ళా చేసినావు, మళ్ళీ క్షమించినాడు, మళ్ళా చేసినావు, మళ్ళీ క్షమించినాడు, ఇంకా కాదు. నేను రిపీటెడ్లీ చేస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. నాకెవరో నువ్వు తెలియదు అంటాడు. అయిపోయింది మన పరిస్థితి, అటుతో క్లోజ్ అవుతుంది. జాగ్రత్త, దేవుడు చక్కగా మాట్లాడుతాం. తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయము 21, 22 వచనములు. ఇదిగో మేడం లూకా 22, 21, 22వ అధ్యాయము 21, 22 వచనములు. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. శిష్యులతో కూర్చున్నప్పుడు లాస్ట్ ఇంకా ప్రభు బల్ల ఇస్తాడు, నేను మీతో ఉండను ఇంకా అని కూర్చున్నప్పుడు అప్పుడు అంటాడు, నీట్గా చెప్తున్నాడు, నీట్గా క్లియర్ కట్. చాలామందికి పాస్టర్ మన దైవజనులు కానీ ఎవరైనా పాస్టర్ ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు క్లియర్ ఉంటుంది, కానీ మనం నానార్థాలన్నీ తీస్తూ క్లియర్గా ఉండలేకపోతున్నాం. ఇట్ ఈస్ క్లియర్, దేవుని వాక్యం క్లియర్. సో ఆ క్లియర్గా మనం వినాలి. దేవుని వాక్యం వినగలిగితే వినుట వలన విశ్వాసం కలుగును, అంతేగాని అవిశ్వాసం రాదు, విశ్వాసమే వస్తుంది. చూడండి, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉంది. తర్వాత ఏంది? నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగించబడుచున్నాడో ఆ మనిషినికి ఏంటంట? శ్రమ. ఇడిచిపెట్టాడు. ఒకవేళ దేవుడు కొన్ని ఇడిచిపెట్టాడు. దావీదునే ఇడిచిపెట్టలే దేవుడు. నువ్వు దావీదు చేసిన ఒక తప్పిదాన్ని ఇడిచిపెట్టినాడు, దానికి అనుభవించినాడు దావీదు. అబ్షలోము తిరుగుబాటు. సొంత కొడుకు వెతుకుతున్నాడు తండ్రిని చంపేకి. దేవుడు ఎట్లా అంటే నువ్వు చేసిన ఏ తప్పుగానే ఇడిచిపెట్టడం అంట. అందుకే చూడండి, అందుకే కదా చూడండి ఒకసారి చూద్దాం. ఇంకా ఈ యొక్క పరిస్థితుల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్తే కెద్రోను వాగు చారిత్రక నేపథ్యం చాలా ఉంది. అంటే కెద్రోను వాగు ఎట్లుంటుందంటే బాగా చూడండి. కెద్రోను వాగంట ఎక్కడుంది ఈ కెద్రోను వాగు చూద్దామా? కెద్రోను వాగు మోరియా కొండకు, యెరూషలేంలో గుడిగాడ మోరియా కొండకు మరియు ఒలీవ కొండకు, మోరియా కొండలో ఏదుంది? యెరూషలేం ఆవరణం. అక్కడ మోరియా కొండకు మరి ఒలీవ కొండకు మధ్యలో కెద్రోను వాగు ఉంది.
యేసుప్రభు వారు ఆ కెద్రోను వాగుని దాటినాడు. చివరి నడక, ఫైనల్ వాక్. సో ఏంటి ఆ కెద్రోను? ఆ కెద్రోను యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దాదాపు రాసుకోండి 20 మైళ్ళు ఉంటుందంట, 32 కిలోమీటర్ల పొడవు ఉంటుందంట ఆ కెద్రోను వాగు. తర్వాత ఎంత డెప్త్ ఎలా ఉంటుందంట, 100 మీటర్ల డెప్త్ లోతు ఉంటుందంట కెద్రోను వాగు. సో ఏంటి కెద్రోను వాగు అంటే, కెద్రోను అనగా చీకటి, డార్క్నెస్. అందుకే చూద్దాం బైబిల్ వాక్యంలో. సో ఏంటి డార్క్నెస్ అంటే చూద్దాం ఒకసారి. రెండో సమూయేలు గ్రంథము ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో చూద్దాం. 2 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనము. వారు సాగిపోవుచుండగా చదువమ్మా. ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కెద్రోను వాగు దాటి అరణ్య మార్గంలో ప్రయాణమైపోయిరి. దావీదు కూడా తన జీవితంలో కెద్రోను వాగు దాటినాడు. కెద్రోను దాటినట్టుగా ఉన్నాయి. చూడండి, ఎవరు వాళ్ళంటే, ఎందుకు వారందరూ వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఎందుకు ఏడ్చున్నారు? దావీదు ఇంకా ఏం చేసినారంటే, ఈ అబ్షాలోము ఉన్నాడు కదా, సొంత కొడుకే దావీదుని చంపడానికి బయలుదేరినాడు. కానీ దావీదుకి పెద్ద విషయం అబ్షాలోము అంటే, అసలు సింహపు గుండె కలిగిన వాడు అంటాడు దేవుడు. దావీదుకి ఎంత ఇష్టం అంటే దేవుడికి దావీదు అంటే, దావీదు దాను నుండి బెర్షెబా దాకా క్లీన్ స్వీప్ చేసిన దేవుడు కొడుకు ఒక లెక్క. కానీ దావీదు ఏదో చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా తండ్రులు కొడుకుని ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ళకు పెద్ద లెక్క కాదండి కొడుకు అంటే, వాళ్ళు అనుకుంటే. కానీ ఎందుకో తెలియదు, కానీ ఆ తండ్రి ప్రేమ ఆ కాలం నుంచి ఇప్పుడు దాకా ఉంది. ఎన్ని తప్పులు చేసినా ప్రేమిస్తుంటారు, సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, కొడుకు చేసిన తప్పిదాన్ని భరిస్తుంటారు. కానీ ఇక్కడ ఏముంది తెలుసా, ఇంకా వ్యతిరేకత ఏంటంటే, చంపడానికే వస్తున్నాడు కొడుకు అబ్షాలోము కత్తి దూసుకొని. ఎవరి సహాయంతో? అతియోపుల ఏం పేరు, ఇది ఎవరి సహాయము? దావీదుకి ఒక ప్రధాన ఒక అడ్వైజర్ ఉండే అతియోపియా. ఆ పర్సన్ ఏదైనా స్కెచ్ చేసినాడంటే, ఏదైనా కానీ ఆ పర్సన్ ఏదైనా స్కెచ్ చేస్తే దానికి ఎదురులేదంట. దావీదు అంత గుండె, సింహపు గుండె కలిగిన దావీదు కూడా ఆయన ఏదైనా ఆలోచిస్తున్నాడు. ఆయన ఎవరితో చేరినాడు? అబ్షాలోముతో చేరినాడు. చేరి దావీదుకి అబ్షాలోముకి సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన దావీదు వెతుక్కుంటూ వాళ్ళ కొడుకు బయలుదేరినాడు. అప్పుడు ఏం చేసినాడంటే, దావీదు కెద్రోను వాగు దాటి పోయినాడు. ఇక్కడ చూడండి, బహుగా ఏడ్చుచుండిరి అంటే కెద్రోను పరిస్థితి అది. ఈ లోకంలో చాలామంది కెద్రోను జీవితాలు జీవించటం లేదా? కెద్రోను యొక్క పరిస్థితులు మనలో లేవా? ఎన్ని కెద్రోను లేవండి, అన్ని కెద్రోనులే నెగిటివ్స్ అన్నీ. తర్వాత చూద్దాం ఒకసారి. ఇది ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే, దావీదు కూడా కెద్రోను వాగు దాటాడని చెప్తున్నా. కానీ నిజంగా రాజులు ఏం చేసినారంటే, ఆలయ శుద్ధీకరణ విషయంలో ఏం చేసినారంటే, ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి అనవసరమైన నెగిటివ్ అనవసరమైన సామాన్లను ఎక్కడ వేసేవాళ్ళంట, కాల్చేవారంట. చూద్దాం ఒకసారి. 1వ రాజులు 15-13 చదవండి ఒకసారి. 1 రాజులు 15వ అధ్యాయం 13వ వచనం. మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన దానిని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలుపగా ఆసా రాజు అని ఆ విగ్రహమును, ఆసా ఇస్ అ కింగ్, చిన్న భిన్నముగా కొట్టించి, అండర్లైన్, కెద్రోను ఊరున దానిని కాల్చివేసి ఆ పట్టణపు దేవి కాకుండా ఆమెను
తొలగించను. దేవునితో పెట్టుకుంటే బాగుంటుందా? యా పట్టణపు దేవి నిలవదు. ఆమె పట్టణపు దేవి కావాలనుకుంది. చాలామంది పట్టణపు దేవులు కావాలనుకుంటారు, నాకు ఎదురు లేదనుకుంటారు. నడవదు అది. దేవునికి వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్తిల్లదు. ఆసా రాజు, ముగ్గురు రాజులు ఈ యొక్క కెద్రోను ఈ యొక్క ఏదైతే ఉందో ఈ కెద్రోను వాగును ఉపయోగించుకున్న ముగ్గురు రాజులు ఆసా, హిజ్కియా, ఒక్క నిమిషం, ఆసా ఒకరు, తర్వాత హిజ్కియా ఒకరు, యెషయా ఒకరు. యెషయా కాదు, యెషయా ఒకరు. చూద్దాం. తర్వాత రెండో రాజుల గ్రంథము. ఆశ ఒకటి అయిపోయింది. ఒక రాజు ఉపయోగించుకున్నాడు, అంటే కెద్రోను వాగులో ఉన్న అక్కడ కాల్చేసి అక్కడంతా ధ్వంసం చేసేవాడు, అంటే ఆడ చీకటి పాపం ఆడ. రెండో రాజుల గ్రంథము 23వ అధ్యాయము 4 నుంచి 12 వచనములు. ఇది చదివి ముగిద్దాం, టైం అయిపోయింది. రెండో రాజుల గ్రంథము 23, 4, 12. 23వ అధ్యాయము 12వ వచనం చదువమ్మా. మరియు యూదా రాజులు, గట్టిగా చదువు తల్లి, చేయించిన ఆహూజు మేడగదిపై ఉన్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలలో మనస్సే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నముగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించను. అంత భయంకరమైన వాగది. అటువంటి వాగు దేవుడు చివరి నడక, చివరి ప్రయాణంలో తన శిష్యులను వెంట పెట్టుకొని కెద్రోను దాటెను అని ఉంది. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం కెద్రోను దాటడానికి ఇష్టపడుతున్నామా లేదా? సూటిగా మాట్లాడుతున్నాడు. కెద్రోన్ లాంటి విషయాలు మీ ముందున్నాయేమో, అది ఏమైనా కావచ్చు, కానీ దేవుడు నీ సొంత రక్షణగా అంగీకరిస్తే ఆ కెద్రోన్ దాటడానికి నీ ఇష్టపడ. తర్వాత చూడండి, ఒక మాట చెప్పి ఇస్తా. చాలా ఈ యొక్క జర్నీలో చీజెస్ అంటే సారోఫుల్ జర్నీ అంటే ఈ కెద్రోన్ మూమెంట్స్లో ఒక జగదారుగా 5-6 రాసుకున్నా, కానీ ఇదింత చాప్టర్ చెప్పాక నాకు టైం పట్టింది. ఇంకోసారి దేవుడు దీవిస్తే ఒకటి చెప్పి ముగిస్తా. పెయిన్ రాసుకోండి. నొప్పి. పెయిన్ అంటే ఏంటండి? నొప్పి లేకుంటే మనిషికి నొప్పి లేదనుకో ఏం పరిస్థితి? సమస్య నొప్పి లేదనుకో, ఎక్కడైనా మచ్చి ఉంది దానికి నొప్పి లేకుంటే కుష్టు, దానికి నొప్పి లేకుంటే స్పర్శ లేదు. ఒకవేళ మనిషి ఎంత కూర్చున్నా నొప్పి లేకుంటే పోయినాడు, ఇంక అంతే. 2 పెయిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ పెయిన్ నో గెయిన్ అనేది ఒక వర్డ్. పెయిన్ లేకుండా చాలామంది పని చేస్తుంటారు, పెయిన్ లేకుండా సంఘంలో ఉంటారు. నో పెయిన్, చక్కగా వచ్చి కూర్చుంటారు చర్చిలో. నో పెయిన్ అంటే నో గెయిన్ అంటాడు దేవుడు ఇష్టపడ్డు. చర్చ్లో ఏదో ఒకటి చేయాలి. నువ్వు యవనస్తులకు చాలా పని ఉంది. మన యవనస్తులు చాలా మంచి లేండి, పక్కన పెడదాం. ఇక్కడ సంఘ పెద్దల మన సంఘ పెద్ద వెరీ స్ట్రాంగ్ ఉన్నాడు ఇక్కడ. సో ఎంత బాగా ఎవరు సంఘ పెద్దలు ఎవరు వారి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే మన సంఘము దేవునికి ఇష్టమైన సంఘంగా ఉందని దేవుని నామాన మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ చూడండి, చాలా మాటలు ఉన్నాయి, టైం అయితే సో ఇంకోసారి నేను మాట్లాడతా. అంటే ఈ పెయిన్ ఎటువంటి నెక్స్ట్ అండి చాలా మాటలు 6 మాటలు ఉన్నాయి. నాకు తెలియదు దేవుడు అసలు నేను చెప్పలేనేమో అని ఒక భయం. మీ ముందర నేను దేవుడి నామన శిరస్సు వంచి కూడా క్షమాపణ అడుగుతున్నాను. కారణం ఏమంటే నాకు సమయం చాలా ఉండింది, కానీ నేను డ్యూటీ ప్రెజర్లో బాహ్య ప్రపంచంలో ఈ డ్యూటీకే ప్రాధాన్యత ఇచ్చిన దేవునికి లేకపోయినా. కానీ నిన్నటి నుంచి ఏడుస్తాను. నిన్న నేను సువార్తమ్మ అక్కల ఇంట్లో కూడా తక్కలేవుతున్నా. ఏం చేస్తున్నా అర్థమైతే అంటే అర్థమైందా ఇప్పుడు నా పెయిన్ ఎట్టుందో? విశ్వాసం మొక్కల ఇంట్లో ఎట్టుండాలా? విశ్వాసంతో నిండాలి. కానీ ఏముంది, అవిశ్వాసంతో ఏడ్చుకుంటున్నా. కారణం ఏమంటే, ప్రభా నాకు ఇంత సమయం ఇచ్చినావు, ఎంత చెప్పొచ్చు ప్రభా ఇంకా కానీ నేను చేయలేకపోయినాను. సారీ చెప్తున్నా. కానీ నిజంగా నేను మరొకసారి
ఆ యవనస్తులతో నేను ఒక మాట చెప్పాలని దేవుని నామమున ఆశపడుతున్నా సార్. యవనస్తులకు మీ యవనము వృధాగా పోనీయొద్దండి. మొత్తం పోయింది నాది. అసలు పాస్టర్ సార్ ఎప్పటి నుంచి పరిచయం, ఇప్పుడా నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఏ రోజు లేదు. ఏదైనా చెప్తే స్టోరీ చెప్పినట్టే చెప్పేదే, అసలు వాక్యం తెలియదు, ఏం తెలియదు, చదవడం చెప్పడమే ఇంక బట్టి. కానీ దేవుడు ఆ బట్టిలాగా చెప్పినప్పుడు నన్ను వాడుకున్నాడా లేదా? మరి నన్ను వాడుకోడా? మిమ్మల్ని వాడుకోడా? సో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఏమంటే ద ఫాలో ద పెయిన్. ఈ పెయిన్ అనేది ఎంత పరిస్థితి అనేది నేను రాబో దినాల్లో దేవుడు అనుమతిస్తే నేను చెప్పడానికి ఇష్టపడతాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కెద్రోను నది దాటిన దేవుడు నా కోసము తన శిష్యులను ఎంట పెట్టుకొని కెద్రోను నది దాటెను. అసలు అది చెప్తున్నప్పుడల్లా నాకు గుండె దడ సూపర్గా ఎంత హ్యాపీ అంటే, కెద్రోను నది దాటానంటే ఊకనే దాటలే దేవుడు, ఆషామాషికి కెద్రోను నది దాటలే. ఒలివ అంటే గెత్సమైన తోట ఉంది, చాలా ఉన్నాయడంగా దేవుడు తనకి ఇష్టమైన తోట. అక్కడ గెస్సం అంటే గానుగా నలగగొట్టబడుట, గెస్సం అంటే చాలా ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు చక్కగా సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు బాగా చదువుకోండి, మళ్ళీ పోయి ఆ మాట బాగా చదువుకోండి. యోహాను సువార్త ఎన్నో అధ్యాయం అండి, అది కూడా 18వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు చదవండి. మీరు 1 నుంచి చివరి వరకు చదవండి, దేవుడు మీతో చక్కగా మాట్లాడతాడు. సో కెద్రోను నదిలో ఈ చీకటి, తర్వాత చూడండి చలి విలపించుట, గోనపెట్ట, ఇన్ని అర్థాలు. కెద్రోను చాలా భయంకరమైన స్థితులు. కెద్రోని స్థితులు మనలో ఉన్నాయేమో అన్నీ మనం విడిచిపెట్టి సంఘంలో ఎటువంటి కెద్రోనైనా, చిన్న కెద్రోనైనా పెద్ద కెద్రోనైనా ఏదొద్దు మనకి. మనం ఎవరిలాగా ఉండాలంట, దేవుడు ఆల్రెడీ దాటేసినాడు కెద్రోని. నువ్వు పొద్దుముకులు దాటాలనుకోద్దండి ఇంకా, ఓకే? దాటకూడదు. దేవుడు ఒకసారి దాటేసినాడు. కెద్రోను దాటి మనకు వెలుగునిచ్చినాడు. కెద్రోను దాటి సిలువకు అప్పచెప్పబడినాడు. నా పాపములకు సిలువ అర్పించినాడు. 3వ రోజు తిరిగి లేచినాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. సో రాబో దినాల్లో మనము అటువంటి రాకుండా యేసు నామమున జీవించాలని కోరుకుంటూ, ఈ మంచి అవకాశం ఉన్నటువంటి పాస్టర్ గారికి, మరి సంఘానికి, చక్కగా ఉన్నటువంటి సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్న చిన్న పాఠంతో ముగిస్తాం. మహోన్నతుడ, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి, మా జీవితంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి వందనాలు నాయన. నా తండ్రి, నీ చివరి ప్రయాణంలో, ఈ ప్లానెట్లో చివరి ప్రయాణంలో కెద్రోను దాటినని నా తండ్రి చక్కటి మాట మాకు ఇచ్చినందుకు నువ్వు ఎందు నిమిత్తం దాటామో మేము తెలుసుకొని నీ నామంలో జీవించాలని ఆశపడుతుండగా మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క కృపను మాపై దయచేసి సంఘంలో మేము సంతోషంగా నీ నామంలో జీవించటకు, నీ రాకడ కొరకు నిరంతలుగా వేంతలుగా ఎదురు చూసే భాగ్యం ఉన్నటువంటి సంఘంగా మేము జీవించటకు దయచేయమని కోరుకుంటూ, మా కొరకు త్వరగా రాయంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేట బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. సార్, ఐఎమ్ సారీ సార్.